వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ జానీ మాస్టర్ మీద ఏదో కేసు పెట్టారంట. దాని గురించి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ మీద తన దగ్గర పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, డాన్సర్, మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఒక మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 376, 506, 323 అనే సెక్షన్ల మీద కేసు బుక్ చేస్తే, తను నార్సింగ్కు చెందిన మహిళ కాబట్టి అది 0 FIR కాబట్టి పోలీసులు ఆ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ IPC సెక్షన్లు అన్నీ చాలా బలమైన సెక్షన్లు. ఇందులో కనుక దోషిగా నిరూపితమైతే జానీ మాస్టరు ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టడం మాత్రం పక్కా. ఇదిలా ఉండగా, ఒక వ్యక్తి మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే దోషి అయిపోరు. దానికి న్యాయ వ్యవస్థ ఉంది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట న్యాయస్థానము అతను నిజంగా దోష నిర్దోష అని చెప్పే వరకు కాస్త ఉచ్చ ఆపుకొని ఉంటే అందరికీ మంచిది. ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఒక డాన్సర్గా, ఒక కొరియోగ్రాఫర్గా నేషనల్ లెవెల్లో సత్తా చాటి నేషనల్ అవార్డు కూడా పొందినటువంటి ఒక కొరియోగ్రాఫర్ మీద కేవలం కేసు బుక్ అవుతానే అతనేదో దోషి అయినట్లు ఈ మీడియా సంస్థలు కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మీడియా సంస్థలు, దాని అనుబంధ సోషల్ మీడియా వెబ్సైట్లు కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్లు కావచ్చు, మూకుమ్మడిగా ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి జానీ మాస్టర్ మీద, ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి జానీ మాస్టర్ మీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ జనసేన పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి అంటే వైఎస్ఆర్సీపీలో ఒక్కరు కూడా మిగలరు, ఇంక్లూడింగ్ మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి. పార్టీ నుంచి సస్పెండ్ చేసే విషయం మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పందిస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. నిన్నటికి నిన్న పార్టీలో స్పైనల్ కార్డ్ లాంటి విజయసాయి రెడ్డి గారు ఎదుర్కొన్నప్పుడు సస్పెండ్ చేశారా? మన దువ్వాడ శ్రీనివాస్ విషయం చూశాం, సస్పెండ్ చేశారా? అవంతి శ్రీనివాస్ విషయం చూశాం, సస్పెండ్ చేశారా? అంబటి రాంబాబు విషయం చూశాం, సస్పెండ్ చేశారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలంటే పార్టీలో ఏ ఒక్కరు కూడా మిగలరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని జానీ మాస్టర్ని ట్రోల్ చేయడమో లేదా నిందలు వేయడమో చేస్తే బాగుంటుంది. ఈ కేసులో జానీ మాస్టర్ గనుక ఒకవేళ దోషిగా నిరూపితమైతే జనసేన పార్టీ వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు. అందులో సందేహం కానీ రెండో అభిప్రాయం కానీ ఉండకూడదు. ఇవి ప్రస్తుతానికి కేవలం ఆరోపణలు మాత్రం. ఇదే జానీ మాస్టర్ని డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూశారు. నటి హేమ ఎక్కడో రేవ్ పార్టీలో బుక్ అయితే అక్కడ ఎవడో గడ్డం పెట్టుకొని ఉంటే గడ్డం పెట్టుకున్న వాడందరూ జానీ మాస్టరే అన్నట్లు జానీ మాస్టర్ని ట్రోల్ చేసి చివరికి అది అక్కడ ఉన్నది జానీ మాస్టర్ కాదని తెలిసిన తరువాత ట్రోల్ చేసిన వాళ్ళు కనీసము సారీ కూడా చెప్పకుండా తప్పించుకున్నారు. కేవలం కేసు బుక్ అయిందనే విషయం మీదే ఆయన్ని సస్పెండ్ చేయాలనో చర్యలు తీసుకోవాలని అడుగుతున్నటువంటి మీరు, జగన్మోహన్ రెడ్డి మీద 3 డజన్ల కేసులు ఉన్నాయి. మరి దానికేం సమాధానం చెప్తారో ఒకసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఇది పక్కన పెడితే ఒక జానీ మాస్టర్నే కాదు, జనసేన పార్టీకి సంబంధించి ప్రచారం చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఎక్కడ దొరుకుతారా అని గోతికాడ నక్కల్లాగా కాసుకొని ఉండి, ఒకవేళ దొరకపోతే వాళ్ళే ఒక ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేయడము పరిపాటైపోయింది. ఒకవేళ కేసు నిజమై జానీ మాస్టర్ కనుక దోషిగా నిరూపితమైతే అప్పుడు సస్పెండ్ చేయకపోతే, అప్పుడు పార్టీలో కొనసాగిస్తే, అప్పుడు మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉంటుంది. అది పక్కన పెట్టి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను వెనకేసుకొస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఈ క్యాడర్ కేవలం కేసు బుక్ అయినందుకే జానీ మాస్టర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేయడం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది. ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసింది నేనే అని ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి హోదాలో
భుజం తట్టి ప్రోత్సహించినటువంటి పార్టీలో ఉన్నటువంటి మీరు ఇలాంటి డిమాండ్లే గనుక ఈ వైఎస్ఆర్సీపీ క్యాడరు అనంతబాబు విషయంలోనో లేదా అవంతి శ్రీనివాస్ విషయంలోనో అంబటి రాంబాబు విషయంలోనో గోరంట్ల మాధవ్ విషయంలోనూ చేసి ఉంటే ఇప్పుడు పార్టీకి ఉన్నటువంటి దుస్థితి అదే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితమైనటువంటి ఈ దుస్థితి అయితే వచ్చి ఉండేది కాదు. మీ పార్టీలో అయితే తప్పు చేసిన వాడు నేనే తప్పు చేశాను అని చెప్పినటువంటి అనంతబాబుకి పూలమాలలు వేసి టపాసులు పేల్చి ఊరేగింపులు చేస్తారు. మీరు అనుకున్నట్లు జానీ మాస్టర్ గనుక దోషిగా నిరూపితమైతే ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ విభాగము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ బోట్ల విషయాన్ని డైవర్ట్ చేయడానికి, 3 ఐపీఎస్లు సస్పెండ్ అయినటువంటి విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ జానీ మాస్టర్ ని పావుగా వాడుకున్నట్లు నాకు కనిపిస్తుంది. మీరు ఎంత డైవర్ట్ చేయాలని చూసినా ఆ బోట్ల విషయం కానీ ఐపీఎస్లు సస్పెండ్ అయినటువంటి విషయం కానీ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో సాప కింద నీరులాగా చేరిపోయింది. మీరేదో సోషల్ మీడియాలో డైవర్ట్ చేసి మసిపూసి మారేడికాయ చేయాలి అంటే చివరికి నష్టపోయేది కూడా మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీని అనేది గుర్తు పెట్టుకుంటే మంచిది. జానీ మాస్టర్ మీద గత అనుభవాల దృష్ట్యా ఇరికించాలని చాలా ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇది కూడా జరిగిందా లేదా నిజంగానే ఈ సంఘటన జరిగిందా అనేది తేల్చవలసింది పోలీసులు. ఒకవేళ దోషిగా నిరూపితమైతే మాత్రం ఖచ్చితంగా జానీ మాస్టర్ ని శిక్షించవలసిందే. ఒకవేళ నిర్దోషిగా నిరూపితమైతే జానీ మాస్టర్ కనుక ఈ విధంగా ఫేక్ ప్రచారం చేసి ప్రాపగండా చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మరొక్క అటెంప్ట్ కూడా చేస్తారు. కాబట్టి జానీ మాస్టర్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటిది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.